నిలువ తెలంగాణ సచివాలయ నిర్మాణానికి సంబంధించి గతంలో మొదట అనుకున్న నిధులు కొంత అయితే ఆ తర్వాత వ్యయం ఎందుకు పెరిగింది, అలాగే పూర్తి స్థాయిలో క్వాలిటీ చెక్ జరగకపోవడం, ఐటీ పరికరాల కొనుగోలుకు సంబంధించి ఏం జరిగిందనే అంశంపైన ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది కదా ప్రభుత్వం. చూద్దాం. సచివాలయ నిర్మాణం, వ్యయం అంశాలపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన సచివాలయానికి వెచ్చించిన నిధులు, నిర్మాణం, నాణ్యత, ఐటీ పరికరాల కొనుగోలు అంశాలను తేల్చాలని విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫైలు సంబంధిత శాఖ ఉన్నతాధికారుల దగ్గర నుంచి కదిలినట్లు సమాచారం. వాస్తవానికి సచివాలయ నిర్మాణానికి తొలుత 617 కోట్లు ఖర్చవుతుందని అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అంచనా వేసింది. నిర్మాణం పూర్తయ్యేసరికి వ్యయం 1140 కోట్లకు చేరింది. ఇదే విషయాన్ని ఏడాది జూన్లో రోడ్లు, భవనాల శాఖ మంత్రికి సమర్పించిన నివేదికలో అధికారులు పొందుపర్చారు. ఇక సచివాలయంలోని విభాగాధిపతుల కార్యాలయాల్లో ఐటీ పరికరాల కోసం వెచ్చించిన నిధులు, వాటి కొనుగోలులను అవకతవకలు జరిగాయన్న ఆరోపణలున్నాయి. ఐటీ పరికరాల కొనుగోలుకు మొదట 181 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేయగా ఏకంగా ఇది 361 కోట్లకు చేరింది. ఇటు సచివాలయం నిర్మాణం నుంచి ఇప్పటి వరకు నాణ్యతా పరీక్షలు జరగలేదన్న అంశం తాజాగా తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే అసలు సచివాలయ నిర్మాణం నాణ్యత నుంచి మొదలుకొని వెచ్చించిన నిధులపై నిగ్గు తేల్చాలని సర్కార్ నిర్ణయించింది. కాగా సచివాలయ నిర్మాణ వ్యయం పెంపుపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించిన విషయాన్ని ఆంధ్రజ్యోతి ముందే చెప్పింది. అవును, ఖర్చు రెట్టింపైంది శీర్షికన ఈ ఏడాది జూన్ 24న కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కొంతకాలానికి రాష్ట్రానికి కొత్త సచివాలయం ఉండాలి అన్న నేపథ్యంలో గత ప్రభుత్వం పాత సచివాలయ భవనాల సముదాయాన్ని కూల్చేసి వాటి స్థానంలో నూతన సచివాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 2019 జూన్ 27న అప్పటి సీఎం కేసీఆర్ పాత సచివాలయంలోని డి బ్లాక్ వెనుక భాగంలో శంకుస్థాపన చేయగా 2023 ఏప్రిల్ 30న ప్రారంభించారు. ఇంతవరకు బాగానే ఉన్న సచివాలయ నిర్మాణ వ్యయంపై ఆర్ఎండ్బి అధికారులు అత్యంత గోప్యత పాటించారు. నిర్మాణానికి ఎంత ఖర్చవుతుంది అనే వివరాలను తెలపాలి అంటూ ఎవరైనా సమాచార హక్కు చట్టం ద్వారా కోరినా నిర్మాణానికి ముందు ప్రభుత్వం విడుదల చేసిన 617 కోట్లతో కూడిన జీవో గురించి మాత్రమే చెబుతూ వచ్చారు. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా సచివాలయ నిర్మాణం ఖర్చుకు సంబంధించి పలు అనుమానాలను వ్యక్తం చేసింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్కారుకు అధికారులు సమర్పించిన నివేదికలో సచివాలయ నిర్మాణం, ఐటీ పరికరాలకు కలిపి మొత్తం వ్యయం 1500 కోట్లకు చేరిందన్న విషయం స్పష్టమైంది. కాగా సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరుల స్మారక స్తూప నిర్మాణాలన్నింటినీ పర్యవేక్షించిన అధికారి ఇటీవల రాజీనామా చేయగా ప్రభుత్వం కూడా ఆమోదించింది. సదరు అధికారి రాజీనామా తర్వాత సచివాలయ నిర్మాణంపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడం శాఖలో చర్చనీయాంశంగా మారింది.